హాయ్ ఫ్రెండ్స్, మనం నైట్ అయితే నానబెట్టుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా, మగ్గ పెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం ఆరబెట్టుకుందాం. ఒకసారి ఎండ అయితే వెళ్ళింది, బయట ఆరబెడతా, చూద్దాం కదండి. చూడండి ఫ్రెండ్స్, ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇప్పుడు మేము ఆరబెడుతున్నాం. చూడండి, మా పాప నేను కొద్దిగా తీసుకొని ఇట్లయితే పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి. దాని మొత్తం ఆయన స్టాటిక్ సిస్టమ్ మొత్తం ఏమో 97-95 చెప్పిండు. 25,000 5,000 ఛార్జ్ చెప్పి 30 అంటే 230 వస్తుంది. నేను కంప్లీట్గా నీళ్ళక నాకే తెలుసు, ఇది అదే అనుకున్నాను. బుకింగ్ చేసుకోవడం అదే మన అడ్జస్ట్మెంట్ చెప్పాలి. ఇంత పెద్దది అడలేదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆరబెట్టేసిన. ఇవి ఆరేదాకా కావాలి ఉండాలి వీటికి, లేకపోతే కుక్కలు పిట్టలు గిట్టెలు అన్నీ మూతలు పెడతాయి. ఆ మూతలు పెట్టకుండా చూసుకోవాలి. 3 days ఇదే ప్రాసెస్. ఈవినింగ్ దాకా ఎండ మంచిగా కొట్టిందాక ఆరబెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ తీసుకుపోయి, ఇప్పుడు ఇది రసం ఉంది కదా, ఇదే రసంలో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ 3 days చేయాలి ఫ్రెండ్స్. ఎండిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.